ఇంకోటి ఏంటంటే 50 పడకల ఆసుపత్రి మేడారంలో భక్తుల రక్షణ కోసం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 30 ప్రాంతాల్లో 800 డాక్టర్లతో మెడికల్ క్యాంపులు జంపన్న వాగులో సురక్షిత స్నానాలకు 325 మంది స్విమ్మర్లు రక్షణ సిబ్బంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇవి ఏర్పాటు చేసిండు. ఎక్కడ? మేడారంలా. మరి మేడారం చెప్పినా బాగానే ఉంది కానీ మేడారం షరతు చెప్పవా మనోళ్ళకు? చెప్పు, నువ్వే చెప్పాలి పెద్ద మనిషి. ఇప్పుడు మేడారం ఎట్ట సారక పండుగ ఎట్లా వచ్చి ఎట్లా జరుగుతుంది, ఆనాడు చరిత్ర ఏంది మనలో చెప్పపోతే ఏమనుకుంటారా? మేడారం ముచ్చట తీసిరు, అసలైన కథ ఇచ్చిపెట్టి గిరి భాగవతం మేడారం కథ చెప్పినాక చెప్దాం. చెప్పిగా రాజులు సమ్మక్క సారక్క వీళ్ళ గురించి చెప్పిగా. మేడరాజు అని ఉండే వెనకట ఇక ఆయన ఇక ఈ పులో ఏమో అడవిలా ఈ బుడపిల్ల కాడ ఏదో ఉంటే ఇక అలా ఈ కోయలు పోయి పట్టుకొచ్చిందట సమ్మక్క. ఇక ఆమెను తీసుకొచ్చి చేసినాక జర పెంచి పెద్ద చేసినాక ఇక పగిడిదరాజు అనే ఓ పిల్లగానికి ఇచ్చి పెళ్లి చేసేట. ఇక చేసినాక ఇక అట్లా నడుస్తుంటే ఇక ఆడంగా ఇక కొన్నాళ్ళ పాటు ఆమెకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అని సంతానం అయ్యింది. ఇక అంత మంచిగా నడుస్తుంది. ఇక అప్పటికే అదో ఏదో యుద్ధాలు అవుతూనే ఉన్నాయి. నాదని అడవి రాజ్యమే అదంతా. ఆకులు అలా దీన్ని బతికిన కాలమే అదంతా. ఇక ఇలా ఈ కాకతీయులు జ్వరపడ్డారు. కాకతీయులు జ్వరపడితే నీ దండ పెద్ద తాత వాళ్ళ లెక్కలు ముక్కలు చేసుకొని వసవస అని చెమట తీసి వాళ్ళ పోరాటం కాదు. ఇక ఆఖరి పుస్తకాల్లో వీళ్ళ బలగం ఎక్కువైపోయింది ఈ కాకతీయులు. ఇక అట్లా పాపం ఈ సారలమ్మ నాగులమ్మని అతను చేసి ఇక సమ్మక్క ఇక ఈ సారలమ్మ నాగులమ్మని అతను చేయగానే పాపం ఈ పగిడిదరాజును కూడా ఇక జంపన్న అమ్మా నా కుటుంబం ఏమైపోయారా అని గుండెవాళ్ళు అంట చూడు. ఆయనకి గుండెవాళ్ళు ఆ జంపన్న ఈ సంపంగ వాదన ఒకటి ఉందా అలా దొరికి ఆత్మహత్య చేసి ఇప్పటికి ఎర్ర రక్తం అలవాటు ఎర్రగా అయిపోయిందంట అదంతా ఇప్పటికి కూడా. అప్పుడు ఇక అట్లా ఇదైనాక సమ్మక్క తల్లి ఇక ఆమె విరోచిత పోరాటం చేసింది వాళ్ళతోటి. చేసి ఆఖరికి వస్తున్న కల్లా ఆమెను కూడా ఎదుక కూడా వచ్చి బలెం కూడా కూర్చింది. తల్లి వీర వనితలు ఆఖరికి వస్తున్న కల్లా వనదేవతలుగా ఇక ఆమె ఇక ఎవడైతే బలెం కూడా ఒడిచిండో ఇక చిన్నగా ఈ చిరకల గుట్ట దిక్కు దారి మళ్ళీ తల్లి పొయ్యి ఆడ చెట్టు కింద నెమలినార చెట్టు కింద తల్లి ఇక కుంకుమ బరినేగా మారింది. కుంకుమ బరినేగా మారి అదృశ్యమైంది. అందుకని వనదేవతలుగా కొలుస్తున్నాం. ఇప్పుడు ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర ఇది. అయితే ఇప్పుడు ఆ జాతరని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరికైనా హార్ట్ అటాక్ లాంటి ఏమైనా సొమ్మసిల్లి పడిపోవడము, ఎవరికైనా షుగర్ ఇట్లా బీపీ ఇట్లా ఎక్కువైపోతే హాస్పిటల్ అందుబాటులో ఉండాలి, లేకుంటే వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాలి కదా. ఆ ఉద్దేశంతోనే భక్తుల కోసం 30 ప్రాంతాల్లో 800 డాక్టర్లతో మెడికల్ క్యాంపులు. మరి ఇంతగానే ఎందుకు పోతున్నట్టు నన్ను అడుగుతలేవు కాదు ఏది ఆడికి. ఇప్పుడు భోజనం మనం 30 ప్రాంతాల్లో 800 డాక్టర్లతో మెడికల్ క్యాంపులు ఉన్నాం అంటే ఎంతమంది రావాలి ఆడికి? కోట్లాది మంది వస్తారు అంతే కదా. మరి కోట్లాది మంది ఎందుకు వస్తున్నారు తాత నువ్వు అడుగుతలేవుగా బచ్చిగానికి. అయితే ఈమె కుంకుమ బరినగా మారి అదృశ్యం అయిందిగా. ఇప్పుడు ఆకాశవారికి వెళ్ళి మాటలినప్పటి 2 ఏళ్లకోసారి మా గద్దెల నా బిడ్డదే నాది మా గద్దెల నిర్మించి మాకు గద్దెలు కట్టి మీరు పండుగ చేయండి, మీకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి, తప్పకుండా అని అన్నది. ఆ మాట బట్టి ఇక కోయరాజులు, ఆదివాసులు, గిరిజనులు అందరూ గుంపు కూడి బ్రహ్మాండమైన పండుగ చేసే తాత ఇప్పటికి నీ దండం పెట్టి సమ్మక్క సారకను కొలుసుకుంటే అసలు కానిది అనేది ఉండదు అనే కథ. అందుకనే ఆ ఎత్తున భక్తులు వస్తున్నారు కాబట్టి, కోట్లాది మంది భక్తులు వస్తున్నారు కాబట్టి మరి ఈసారి సర్కారు ఏ పాడి విడుదల చేసింది పశలో
పైసలు బాగానే విడుదల చేసిన దానికంటే కూడా ఎన్ని కోట్లు అవసరానికి 13 కోట్లేమో విడుదల చేసింది. మళ్ళీ సపరేట్గా ఆ రోడ్ల కోసం సపరేటు దానికి విడుదల చేస్తూనే ఉన్నది. అవసరానికి తగ్గట్టుగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సమీక్షించుకుంటూ రోడ్లకు సపరేటు, గుడికి సపరేటు, మన గద్దెలు కూడా బాగానే ఎక్కువనే ఉంటాయి. అంటే ఇప్పుడు విడుదల చేసిన దానికంటే కూడా ఇంకా ఎక్కువనే అవుతున్నాయి. గద్దెలు కొత్తగా నిర్మించిర్రు, అక్కడ రోడ్లు వేసిర్రు, ఇక్కడ చూడు కిలోమీటర్కి ఒక వాటర్ ట్యాంకర్, ఇవన్నీ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి గారికి ఫస్ట్ సమ్మక్క సారక్కల దగ్గరికి పోయించాడు మన మధ్యన. పోయి రాగానే వెంటనే ఇన్నేళ్లలో ఎవరు కూడా గుర్తు చేయలే కానీ ఈ 10-12 సంవత్సరాలు దాటింది. కానీ ఈయనకు ఆ సమ్మక్క సారక్క వనదేవతల మీద ఆ నమ్మకం ముఖ్యమంత్రి గారికి, ఆ నమ్మకంతో ఇవన్నీ చేపిస్తున్నాడు. పిలిచిందా ఎవరు? ఎర్రవల్లి బాయికాడ ఉండే ప్రధాన పిలిచిరుగా, పోయిరా వీళ్ళు పోయిరుగా, ఇద్దరు మంత్రులు అక్కలు పిలిచిరు. అయితే ఇప్పుడు నువ్వు అన్నావు చూడు జంపన్న వాగు కాడ కూడా 325 మంది గజయితగాళ్ళు. స్విమ్మర్లు అంటే ఇక నువ్వు నీకు అర్థమవుతుందో కాదు, గజయితగాళ్ళు అయితే ఆ లోపల గుంజుకొస్తారు. వాళ్ళని కూడా పెట్టిరు ఎన్నడూ లేని విధంగా. అంటే ఈ రకంగా ఏర్పాట్లు చేసిరు. ఎవరు? ముఖ్యమంత్రి గారు. మన ట్రైబల్ మినిస్టర్ ఉన్నాడు కదా, ఏం పేరు? అడ్లూరి అన్న కూడా మొత్తం బాగా సమీక్షిస్తున్నాడు. పనులు ఏం జరుగుతున్నాయి, ఏంది, ఆదివాసులకు ఎక్కడెక్కడ ఏమేమి కావాలి అభివృద్ధి పనులకు అని చెప్పేసి ఆయన బాగానే సమీక్షిస్తున్నాడు. సరే, అయితే ఇక్కడ ఇంకోటి నీ గురించి ఏది, మేడారంలో ఇప్ప పువ్వు లడ్డు అట భక్తులకు అందుబాటులోకి. జాతర పరిసరాల్లో 10 స్టాల్స్ ఏర్పాటు. గిరిజన మహిళా సంఘం సభ్యుల ఆధ్వర్యంలో తయారీ. ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం. అంటే మనసంతా అదేందిలే. ఏదేమైనా మనం పోదామా? మేడారం పోదాం. పోదామైతే తాత తీరుగా ఉష్కపోసారి రాలంత జనం ఉంటది తాత. ఇక మరి నాకు అక్కడ యాళ్ళ మళ్ళా ఏంది నాకు గట్క గసరు అంత నాకు ఎట్లా అవుతుంది? ఏదన్నా ఒకటి చేసి సెట్ చేద్దాం అంతే అంటవా? ఎట్టనన్నా చేసి ఓ బస్సు పట్టుకోను లేకుంటే ఎవరైనా ఒకటైతే ఉంది రాదు. నర్సే తాత వచ్చిందంటే అరే ఒకరు ఓ తాత ఏ రా దావతి, ఓ తాత ఏ రా దావతి అయితే ఇక ఆ నాటు కూడా తిరిగి నేను షెట్ చూస్తుంది. ఏం కాదు చూసుకోవాలి, నువ్వు చూసుకోపో. నేను ఏడుకో దగ్గర కట్టేస్తాను చెట్టుకు నీడకే. అంటే అటు ఉరకకుండా నిన్ను చెట్టు పెట్టి నీకు కెమెరా పెడతాం కాబట్టి కెమెరా పెడితే నువ్వు ఏడిపోతావు? కట్టేస్తావా? చెట్టుకి కట్టేసినట్టేగా చేస్తానే. నీకు కెమెరా పెడితే నీకు కట్టేసినట్టేగా. ఇక మరి కట్టేసినట్టు ఏమనుకున్నావు? నీకు కెమెరా తలిగిస్తే కథవేనా? ఇక నీ పొద్దున్నా కాళ్ళతో మాట్లాడుతూ బువ్వ లేదు, నీళ్లు లేదు, ఏ లేదు. ఇక వాళ్ళని చూస్తే నీకు ఇక పంచప్రాణాలు కొట్టుకొస్తాయి. వాళ్ళు ఎంతమంది చూస్తుర్రో నన్ను, మా మనవరాలు అనుకుంటే ఇక వేసి కూర్చుంటావా? ఇక నీకు బువ్వ గుర్తుకు రాదే, కూర గుర్తుకు రాదే, ఇల్లు కూడా యాదుకుండదా. అందుకనే నీకు కెమెరా ఆన్ చేసి పెడతావు. నీకు మంచిది. నీ మనవరాలతో నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఎవరు పిలిచినా పట్టించుకో. ఇక అందుకనే చెప్పాలి, సమ్మక్క సారక్క పోతావు, లైవ్ పెట్టిస్తా, ముసలంతో ఎట్టనైనా లైవ్ పెట్టిస్తా. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేద్దరు. ఆటలు పాటలుగా మీరు అడిగిన కామెంట్లు చదువుకుంటూ పెట్టిస్తారు, ఎంజాయ్ చేద్దరు. ఇంకేమున్నది? ఇంకా చెప్పబట్టి ఇప్ప పువ్వు లాంటిది. ఇప్ప పువ్వు లాంటి చెప్తిగా ఇప్పుడే ఇంటివి భక్తులకు అందుబాటులోకి వస్తేందుకు 10 స్టాల్స్ పెట్టించింది ప్రభుత్వం. ఎందుకంటే ఫ్రీగా కాదు, 10 స్టాళ్ళు అమ్ముతారు. అయితే అమ్ముకుంటే ఏంటంటే వాళ్ళకు ఉపాధి, ఆ స్టాల్స్లల్లో వాళ్ళకు ఉపాధి కోసం అని పెట్టిర్రు. ఇప్ప పువ్వు లడ్డు కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా పెట్టలేదు. అది దాన్ని ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకు జీవనోపాధి కోసం. అది ఇప్పుడు ఒక్కసారి ప్రజలకు అలవాటు అయిందనుకో, జనాలకి ఏం చేస్తారు, ఇప్ప పువ్వు లడ్డు కోసం మళ్ళా సమ్మక్క సారక్క దగ్గరకు వస్తుంటారు. అక్కడ జాలను అడుగుతారు, తీసుకుంటారు. అవిగా రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాలకు తర్వాత
ఇక ఫేమస్ అయితే ఇంకా పోతూనే ఉంటాయి. ఇక పోతూనే ఉంటుంది. అట్లా ఆ ఉద్దేశంతోనే చేసిరు. గదే పిల్ల నాకు కన్సు బాగా అంతలేదు.